జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠ. హలో ఆల్, బాగున్నారా? ఈరోజు నేను రాయలసీమ గుడ్డు కారం ఎలా చేయాలో చూపిస్తాను. మనం నార్మల్గా రకరకాల కారాలు తింటుంటాం కదా, ఎర్ర కారం అని, వెల్లిపాయ కారం అని, కరివేపాకు కారం అని. అలానే ఈరోజు నేను గుడ్డు కారం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. గొడ్డు కారం కాదు, ఇట్స్ ఎ గుడ్ అంటే ఎగ్ కారం ఎలానో నేను చూపిస్తాను. ఇదైతే చాలా స్పైసీగా ఉంటుంది, కాకపోతే కొంచెం హెల్తీ వర్షన్ లాగా అనేసి నేను క్యారెట్స్ కూడా యాడ్ చేశాను. దీంట్లో ముఖ్యంగా మీకు బాగా కారం కావాలంటే దానికి పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వేయాలి. నార్మల్గా ఎర్ర కారం వేస్తాం, పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము. నార్మల్గా తాలింపు వేసేసుకోవాలి. మనం నార్మల్గా వేసుకుంటాం కదా, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆనియన్స్ తర్వాత క్యారెట్ ఇవన్నీ కలిపి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కొంతసేపు అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. దాన్ని మళ్ళీ బాగా మగ్గనివ్వాలి. ఎంతమందికి మీకు ఇదంటే ఇష్టం? నార్మల్గా ఎగ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. నాకైతే పర్సనల్గా ఎగ్ ఆమ్లెట్ అంటే బాగా ఇష్టం. అండ్ నాకైతే స్టార్టింగ్లో అసలు ఉడకబెట్టిన ఎగ్స్ అంటే తినబుద్ధి అయ్యేది కాదు చిన్నప్పుడు. కొంచెం పెద్దగయ్యాక ఉడకబెట్టిన ఎగ్స్ కూడా తినడం బాగా ఇష్టపడుతున్నాను. అది కూడా చాలా రీసెంట్గానే. ఎంతసేపు నాకు ఆమ్లెట్ అంటే ఇష్టము, లేదంటే ఇంకా అసలు తినేదాన్ని కాదు ఎగ్స్. తర్వాత అయితే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ నేర్చుకున్నాను ఎగ్స్ తయారు చేయడం. ఎగ్ బుర్జీ, అండా బుర్జీ అని, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా పిలుస్తారు కదా ఈ ఎగ్ కర్రీస్ని. ఇక్కడ బాగా మెత్తబడిపోయినాయి అన్నీ కూడా కూరగాయలు మనం ఏమేమి వేసామో. నోరు బాగాలేనప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది చేసుకొని ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. దీంట్లో మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి. ఎంత పచ్చిమిర్చి వేసుకుంటే అంత ఘాటుగా, అంత కారంగా ఉంటుంది. ఈ వెజ్జీస్ అన్నీ చూడడానికి ఎంత కలర్ఫుల్గా, ఎంతో బాగున్నాయి కదా నార్మల్గా వేసినప్పుడు అయితే. నాకైతే భలే అనిపించాయి. సో అవన్నీ మనము ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఇవి క్యారెట్ ఏంటంటే హార్డ్గా ఉంటాయి కదా, కొంచెం లేట్గా కుక్ అవుతాయి. సో అది చూసుకుంటూ ఉండాలి మనం అప్పుడప్పుడు. తర్వాత ఇంకా కారం, మనము అవన్నీ మెత్తబడ్డాయి అన్నప్పుడు కారం వేసుకోవాలి. కారంతో పాటు కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కలబెట్టుకొని ఇంకొంతసేపు మూత పెట్టేసామంటే అవి బాగా మెత్తగా మంచిగా అన్నీ కలిసిపోయి అంత మంచిగా అవుతుంది. మసాలా అంతా బాగా పడుతుంది వాటికి ఇలా బాగా చేసినప్పుడు. యాక్చువల్గా నేను ఈ గుడ్డు కారం చేయడం కోసం అనేసి 10 eggs తీసుకున్నాను. మామూలుగా చాలామంది ఏంటంటే 2 eggs 3 eggsతో కూడా చేసేస్తారు. బట్ నాకు ఎగ్స్ ఎక్కువగా ఉండడం ఇష్టము. చిన్నప్పుడు అసలు ఇష్టమే ఉండదు. ఇప్పుడేమో ఇన్నిగానం ఎగ్స్ వేసుకొని తింటున్నాను. అలా అని నాకు ఒక్కదానికే కాదు, ఇంట్లో అందరికీ. ఇప్పుడు అసలైన ట్విస్ట్, అసలు మనకు అది గుడ్డు కారం అనేది ఎలా వస్తుందా అనేది చూపిస్తాను. ఎగ్స్ అన్నీ బీట్ చేసిన తర్వాత చూడండి, నేను ట్విస్ట్ ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే ఖచ్చితంగా అన్నీ ముందే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి ప్రతిదీ కూడా. అన్ని మసాలాస్ అన్నీ అయిపోయాక లాస్ట్లో మాత్రమే ఎగ్స్ బీట్ చేసుకొని వేయాలి. మనం ఎన్ని ఎగ్స్ తినాలనుకుంటే అన్ని, దీంట్లో ఎన్ని ఎగ్స్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అలా అని కొంచెము తాలింపు వేసుకొని ఎక్కువ ఎగ్స్ వేసుకున్నా కానీ టేస్ట్ అయితే రాదు. నేను ఎక్కువగా వేసాను కదా ఆనియన్స్ ఇవన్నీ కూడా, కాబట్టి నాకు ఎగ్స్ 10 అయినా సరే మంచిగా టేస్ట్ వస్తుంది. సో నాకు తెలిసి క్వాంటిటీ ఎంత వేసాను కాబట్టి. సో క్వాంటిటీ మనం తాలింపుకి ఎంత వేసుకుంటాం దాన్ని బట్టి ఎగ్స్ వేసుకోండి. క్వాంటిటీ తక్కువ ఉండి ఎగ్స్ ఎక్కువ వేసినా కానీ టేస్ట్ రాదు. సో ఎగ్స్ అన్నీ బీట్ చేసేసి అలా వేసేసేయాలి. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసుకొని చూస్తే అలా కొంచెం నార్మల్ కుక్ అయ్యాయి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి చూడండి. అలా అన్నిటినీ కదిలివ్వాలన్నమాట. మనం ఫుల్గా మిక్స్ అయితే చేయకూడదు, అది ఎగ్ ఫ్రై అయిపోతుంది అప్పుడు. ఇలా మాత్రమే మనము లైట్గా అలా కదిలిచ్చినట్టు వాటిని పైది కిందిది పైకి అంటూ ఉండాలంతే. మళ్ళీ తర్వాత కొంచెంసేపు అయ్యాక మళ్ళీ మూత పెట్టేస్తే మనకు నెక్స్ట్ సెకండ్ ఏంటని అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనం కుక్ చేస్తూ ఉంటే. బిగినర్స్ అయితే కొంచెం డీటెయిల్డ్గా చూసి నేర్చుకోండి. కొంచెం కుక్ బాగా వచ్చిన వాళ్ళు పెద్దగా అంత డీప్గా వీడియో చూడాల్సిన అవసరం లేదు. చూడండి, సెకండ్ లెవెల్లో ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మొత్తం అంతా కూడా ప్రతిదీ ఎక్కడ అడుగు మాత్రం ఏది చూడండి, అడుగు కూడా ఏమీ అంటలేదు, ఎంత చక్కగా లేస్తుందో. అలా మొత్తము కేక్ బన్నెల్లాగా లేస్తున్నాయి. అలా మంచిగా లేస్తాయి అన్నమాట, బాగా కుక్ అయిందని అర్థం అనమాట కూర అలా లేస్తే. సో నెక్స్ట్ స్టేజ్ ఏం లేదండి, ఇంకా మంచిగా అంతా కుక్ అయిపోయింది కదా. సో ఈసారి మూత పెట్టేసేసి ఇంకా తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఫుల్గా కుక్ అయిపోతుంది. ఇంకేం కదిలివద్దు, ఇంకా డైరెక్ట్ తినేటప్పుడే ఓపెన్ చేస్తే ఇంకా ఇలా ఉంది. భలే బాగుంది కదా. ఇదే నేను చెప్పిన గుడ్డు కారం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్.